ప్రైజ్ ద లార్డ్. అందరికి ప్రభువుని రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన గొప్ప నామంలో హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తా ఉన్నాను. అందరు బాగున్నారా? ప్రైజ్ ద లార్డ్. ప్రతి ఒక్కరు బాగుండాలి. అందరి కొరకు ప్రతిరోజు ప్రార్థన చేయడానికి దేవుడు అత్యధికమైనటువంటి కృపను చూపాడు. ప్రతిరోజు దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి, ప్రతిరోజు దేవుని స్తుతించడానికి, ఆరాధించటానికి ప్రభు ఇచ్చిన మహా గొప్ప కృపను బట్టి దేవుని స్తోత్రాలు చెల్లిస్తూ మీ అందరికి కూడా హృదయపూర్వక వందనాలు. మరోసారి మీరందరూ బాగుండాలని ప్రార్థిస్తూ ఉన్నాం. మీరందరూ కూడా దేవుని వాక్యం ద్వారా బలపడాలని ప్రతిరోజు ప్రార్థించటమే కాకుండా దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్ర. ఈ సమయంలో ప్రార్థన చేసుకొని దేవుని వాక్యాన్ని మనం కొంచెం సేపు ధ్యానం చేసుకుందాం. మహాపరిశుద్ధుడ, మహోన్నతుడ, ఘనమైన తండ్రి, ఈ దినం కొరకు, ఈ సమయం కొరకు వందనాలు, స్తోత్రాలు. మా మధ్యలో సంచరిస్తూ ఉన్నావు తండ్రి, మా హృదయాల్లో నివసిస్తూ ఉన్నావు. ఈ దినం కూడా నీ కృప మాతో ఉన్నందుకు వందనాలు, నీ దయ కొరకు, నీ కరుణ కొరకు వందనాలు దేవా. గత కాలం అంతా కాపాడే 23వ సంవత్సరం 2023 డిసెంబర్ నెల నుండి ఈ యొక్క 2024 జనవరి నెల 12వ తారీఖు ఇప్పటి వరకు మాకు నీ సన్నిధి తోడుగా ఉంది దేవా. డిసెంబర్ నుండి 23 నుండి 24లోనికి ప్రవేశపెట్టి దేవా, ఈ దినం కూడా నేను ఆరాధించే భాగ్యం మాకు ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తూ, ఈ దినం కూడా మాతో మాట్లాడమని, సర్వసత్యంలోకి నడిపించమని వేడుకుంటూ ఉన్నాం. దురాత్మ శక్తులు, దైవ శక్తులని గద్దించండి, నాశనం చేయండి, లయపరచండి. ప్రతి విధమైనటువంటి చీకటి, ప్రతి విధమైనటువంటి అపవిత్రత, అక్రమము, అన్యాయము అంతటి నుండి విడిపించండి. ఈ దినం ప్రభా, నీ వాక్యం ద్వారా మమ్మల్ని బలపరచమని దేవా, నీవే మాతో మాట్లాడమని, బలపరచమని, దీవించమని, ఆశీర్వదించమని యేసయ్య నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఓకే పిల్లారా, దేవుని వాక్యంలో నుండి ఈ దినం కొన్ని మాటలు మనం చదువుకుందాం. బైబిల్ గ్రంథం ఏమని సెలవిస్తా ఉందంటే, మత్తయి సువార్త 26వ అధ్యాయము 41-42 వచనాల్లో, మాథ్యూ చాప్టర్ 26 వర్స్ 41 and 42, మీరు శోధనలోని ప్రవేశించుకున్నట్లుగాను మెళుకువగా ఉండి ప్రార్థన చేయండి. వాచ్ అండ్ ప్రే ye enter not into temptation. ప్రైజ్ ది లార్డ్. ఒక మనిషి ప్రార్థన ఎందుకు చేయాలంటే శోధనలోని ప్రవేశించకుండా ఉండాలని. హల్లెలూయా. ప్రార్థన చేయకపోతే శోధనలు వస్తాయి, ప్రార్థన చేయకపోతే ఆటంకాలు వస్తాయి, వ్యతిరేకతలు వస్తాయి, దురాత్మ శక్తులు, దైవ శక్తులు విజృంభిస్తాయి. సో మన దేహమే నానా రకాలైనటువంటి ఆశలకి, శరీరాశలకి లోనైపోయి టెంప్ట్ అయిపోతాం. సో కాబట్టి శరీరాన్ని మనము పవిత్రంగా, లేకపోతే మన మనస్సుని, మన హృదయాన్ని పవిత్రంగా ఉంచుకోవాలి. అప్పుడు శరీరం శుభ్రంగా ఉండిద్ది, ఆరోగ్యంగా ఉండిద్ది, బలంతో ఉంటది. సో మన శరీరం ఆరోగ్యంగా, శుభ్రంగా, బలంతో కూడి ఉండాలంటే మన మనస్సు పవిత్రంగా ఉండాలి, మన హృదయం పవిత్రంగా ఉండాలి, మన మనస్సాక్షి కల్మషం లేకుండా ఉండాలి, మన స్వభావము నూతన పరచబడాలి, మన మనస్సు మారి నూతన పరచబడాలి. ప్రైజ్ ది లార్డ్. మస్ట్ బి ట్రాన్స్ఫార్మ్డ్ అవర్ మైండ్ అండ్ అవర్ సోల్ మస్ట్ బి రిన్యూడ్. ప్రైజ్ ది లార్డ్. మన యొక్క ప్రాణాత్మలన్నీ కూడా దేవుని ఆరాధించడానికి మనం దేవునికి అర్పించుకోవాలి పిల్లారా. ఇదేనో దేవుని వాక్యం చాలా అద్భుతంగా మనతో సెలవిస్తా ఉంది. కొన్ని మాటలు నేను మీకు చదివించాలని నేను ఆశపడుతూ ఉన్నాను. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడబోతూ ఉండగా చాలా విషయాలు దేవుడు మనతో మాట్లాడబోతా ఉండట్లేదు. ఇదేనా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో యేసు ప్రభువారు చేసినటువంటి కొన్ని ప్రార్థనలు, యేసు ప్రభువారు చేసిన కొన్ని ప్రార్థనల గురించి నేను 4 విషయాలు మీతో చెప్పాలని ఆశపడతా ఉన్నాను. 4 things I would like to share with you about prayer of our Lord Jesus Christ. యేసు ప్రభువారు 4 రకాలైన ప్రార్థన చేశారు, 4 స్థలాల్లో. ప్రైజ్ ది లార్డ్. దైవ గ్రంథం ఏమని సెలవిస్తా ఉందంటే పిల్లారా, దేవుని వాక్యం మనతో ఏమని సెలవిస్తా ఉందంటే, యేసు క్రీస్తు వారు ప్రార్థన చేయటానికి ప్రత్యేకమైన స్థలాలు ఎన్నుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్.
యేసు ప్రభు వారు ప్రార్థన చేయమన్నాడు. మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లుగా ప్రార్థన చేయండి అని చెప్పాడు. అలాగనే యేసు ప్రభు ప్రార్థన చేయటమే కాకుండా పిల్లారా, మనల్ని కూడా ప్రార్థన చేయమన్నాడు. ఆయన కూడా ప్రార్థన చేశాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుని వాక్యంలో ఏమనుందంటే, లూకా సువార్త 6వ అధ్యాయము 18వ వచనం. లూక్ చాప్టర్ 6 వర్స్ 12. 18 కాదు 12 వచనం, సారీ. ఆ దినముల యందు ఆయన ప్రార్థన చేయుటకు కొండకు వెళ్లి దేవుని ప్రార్థించుట యందు రాత్రి గడిపెను. And it came to pass in those days that he went into a mountain to pray and continued all night in prayer to God. రాత్రి అంతా కూడా ప్రార్థన చేసేదంట. రాత్రి అంతా ప్రార్థన. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆయన ఒక కొండను ఎన్నుకున్నాడు పిల్లారా. కొండ ప్రాంతాల్లోకి వెళ్ళి ప్రార్థన చేసేయడనందు. ఒక ప్రత్యేకమైనటువంటి స్థలాన్ని ఎన్నుకోవాలి మనం ప్రార్థన చేయటానికి. ప్రత్యేకమైనటువంటి స్థలం అంటే ప్రశాంతమైన స్థలం. ఒంటరిగా ప్రార్థన చేసేవాడు యేసు ప్రభువారు. సో యేసు ప్రభువారు మనుషుల మధ్యలో ఉన్నప్పుడు కూడా ప్రార్థన చేశాడు. లాజర్ని బ్రతికించడానికి మనుషుల మధ్యలోనే ఉన్నాడు, దేవునికి ప్రార్థన చేశాడు. నా మనవి ఎప్పుడు నువ్వు వింటానే ఉన్నావు, ఇప్పుడు కూడా వింటున్నందుకు నీకు వందనాలు అని చెప్పాడు, స్తోత్రాలు అని చెప్పాడు. చెప్పి లాజరు బయటికి రమ్మని పిలిచాడు. ప్రైజ్ ది లార్డ్. అలాగనే రొట్టెలు ఆయన చేత్తో పట్టుకొని ఆకాశం వైపు కళ్ళెత్తి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. వాటిని విరిచి 5,000 మందికి వడ్డించాడు. ప్రైజ్ ది లార్డ్. అయితే ఒంటరి ప్రార్థన కూడా చేశాడు పిల్లారా. 1,000 మంది మధ్యలో ప్రార్థన చేశాడు. 1,000 మంది మధ్యలో ప్రభువుని దేవుని స్తుతించాడు, తండ్రిని స్తుతించాడు. తర్వాత యేసు ప్రభు ఒంటరి ప్రార్థన చేసేవాడు. ప్రతి వ్యక్తి జీవితంలో ఒంటరి ప్రార్థన చాలా ప్రాముఖ్యమైంది. వ్యక్తిగతంగా దేవునితో గడిపే సమయం చాలా ప్రాముఖ్యమైంది. నువ్వు ప్రార్థన చేయకపోతే శోధించబడతావు. ప్రార్థన చేయకపోతే అనేకమైనటువంటి తప్పులు చేయటానికి నడిపించబడతావు, అనేకమైనటువంటి వ్యసనాలకు లోనవుతావు, అనేకమైనటువంటి చెడ్డ కార్యాలు చేయటానికి ప్రేరేపించబడతావు. సో ప్రార్థన చాలా ప్రాముఖ్యమైంది. అయితే రాత్రంతా ప్రార్థన చేశాడు. కొండకి వెళ్ళి కొండ మీద ఒంటరిగా ఆ కొండ ఎక్కి కొండ మీద ప్రార్థన చేశాడు. అదే ఉంది బైబిల్ గ్రంథంలో ఇక్కడ. ఆ దినముల యందు ఆయన ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళి దేవుని ప్రార్థించుట యందు రాత్రి గడిపెను. ప్రైజ్ ది లార్డ్. ఓకే, ఇంకొక వాక్యాన్ని మీకు చెప్పాలని నేను ఆశపడుతున్నా. లూకా సువార్త 5వ అధ్యాయం 16 వచనం. లూక్ చాప్టర్ 5 వర్స్ 16. ఆయన ప్రార్థన చేయుటకు అరణ్యములోనికి వెళ్ళుచూ ఉండెను. అండ్ he withdrew himself into the wilderness and prayed. ఆయన అరణ్యాల్లోనికి వెళ్ళాడు పిల్లారా. ప్రైజ్ ది లార్డ్. కొండల్లోనికి వెళ్ళాడు, అరణ్యాల్లోనికి వెళ్ళాడు ప్రార్థన చేయడానికి, అంటారు తండ్రితో మాట్లాడటానికి. శిష్యులందరిని పక్కన పెట్టేసేసాడు, సమస్యలన్నీ పక్కన పెట్టేసేసాడు, మనుషులందరిని పక్కన పెట్టేసేసాడు. ఎవ్వరు లేరు ఆయనతో. నీ ప్రార్థన సమయము సీక్రెట్ గా ఉండాలి. అందుకే మత్తయి సువార్త 6వ అధ్యాయము 5-6 వచనాల దగ్గర నుండి మీరు చదువుకుంటే వాక్యంలో అద్భుతంగా చెప్పాడు యేసు ప్రభువు. ప్రార్థన చేయమని చెప్పాడు. ప్రార్థన చేయటానికి మీరు నిర్ణయించుకున్నప్పుడు తలుపు వేసుకొని రహస్యమందున్నటువంటి తండ్రికి ప్రార్థన చేయండి. అప్పుడు రహస్యమందు చూచు మీ తండ్రి మీ ప్రార్థనకు జాబ్నిస్తాడు. హల్లెలూయా. సో ఒంటరిగా, ఇది సీక్రెట్ గా, పబ్లిక్ గా కాదు పిల్లారా. కొంతమంది పబ్లిక్ గా చేయటం ఇష్టం, ఒంటరిగా చేయరు. పబ్లిక్ గా చేయండి, కానీ ఒంటరిగా ఎక్కువ చేయండి. ఎక్కువ సమయం దేవునితో, డబ్బు కోసము కాదు, ఎన్నో సంఘాలు కట్టాలని, ఎంతో డబ్బు సంపాదించాలని, బిల్డింగ్లు కట్టుకోవాలని కాదు, ఆత్మలు రక్షించబడాలని, సువార్త ప్రకటించబడాలని, నీతి, న్యాయము, పవిత్రత, పరిశుద్ధత వర్ధిల్లాలని, అన్యాయం, అక్రమం, మోసము, దగ, అబద్ధము నాశనం చేయబడాలని. నీ లోపల ఉన్నటువంటి అబద్ధం, మోసం కూడా నాశనం చేయబడాలి. దురాశ ఉండొద్దు, శరీరాశ ఉండొద్దు, నేత్రాశ ఉండొద్దు, జీవపు డమ్మం ఉండకూడదు. ఇవి తండ్రి వలన కలిగినవి కాదని 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 15 వచ్చిన దగ్గర నుండి మీరు చదువుకుంటే 1 John chapter 2 verse 15 through some verses.
మొదటి యోహాను పత్రిక 2:15 పిల్లారా, యేసు క్రీస్తు వారు అరణ్యంలోనికి వెళ్ళి ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఇంకొక వాక్యం ఈ విధంగా మనకు సెలవిస్తా ఉంది. మత్తయి సువార్త 14:23 మత్తయి సువార్త 14:23, మాథ్యూ చాప్టర్ 14:23. ఆయన ఆ జన సమూహమును పంపివేసి ప్రార్థన చేయుటకు ఏకాంతముగా కొండ ఎక్కిపోయి, ప్రార్థన చేయటానికి ఏకాంతంగా కొండ ఎక్కిపోయి సాయంకాలం అయినప్పుడు ఒంటరిగా ఉండెను. ఏకాంతంగా ఉండాడు అని మనం చూస్తున్నాం పిల్లారా. అక్కడ ఏం మాట్లాడాడో తెలియదు, కానీ ఏం ప్రార్థన చేశాడో మనకి చెప్పట్లేదు కానీ వాక్యంలో ఎక్కువగా. కానీ ఆయన ఒంటరిగా ఉంటున్నాడు, ఏకాంతంగా ఉంటున్నాడు, కొండల్లోనికి వెళ్తున్నాడు, అరణ్య ప్రాంతాల్లోనికి వెళ్తున్నాడు ప్రార్థన చేయటానికి, తండ్రితో మాట్లాడటానికి. ప్రశాంతమైనటువంటి స్థలాన్ని ఎన్నుకోవాలి పిల్లారా. ఇంకొక వాక్యం, కొన్ని వాక్యాలని మనం ఇదను చదవబోతున్నాము. నాలుగవదిగా మార్కు సువార్త 6:46 6:46 సెలవిస్తాం. ఆయన వారిని వీడుకొలిపి ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళెను. సాయంకాలం అయినప్పుడు ఆ దోణి సముద్రము మధ్య ఉండెను. ఆయన ఒంటరిగా మెట్ట నుండెను. ఇక్కడ కూడా సెలవిస్తా ఉంది, ప్రార్థన చేయటానికి కొండ ఎక్కి వెళ్ళాడు అని చెప్పి. కొండ ఎక్కి వెళ్ళాడు యేసు ప్రభువు ప్రార్థన చేయటానికి. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. ఓకే, 3 విషయాలు మనం చదువుకున్నాము. అది కూడా సేమ్ వాక్యమే. అయితే 4వది మీకు చూపిస్తాను నేను. 4 విషయాలు చెబుతానన్నాను కదా. ఒకటేమో ఆయన కొండెక్కి వెళ్ళాడు, రెండోదేమో ఆయన అరణ్యంలో ప్రార్థన చేయటానికి వెళ్ళాడు, కొండల్లోనికి వెళ్ళి ప్రార్థన చేశాడు, అరణ్యంలోకి వెళ్ళి ప్రార్థన చేశాడు. తర్వాత ఆయన ఒంటరిగా ఉండి ప్రార్థన చేశాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రశాంతమైనటువంటి ఆ రీతిగా రాత్రి అంతా ప్రార్థన చేశాడు. ఇంకొక వాక్యం ఈ విధంగా మనకు సెలవిస్తా ఉంది. లూకా సువార్త 22:40. లూక్ చాప్టర్ 22:40. తర్వాత ఆయన బయలుదేరి తన వాడుక చొప్పున ఒలీవల కొండకు వెళ్ళగా శిష్యులు ఆయన వెంట వెళ్ళిరి. వాడుక చొప్పున ఒలీవల కొండకి వెళ్ళాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒలీవల కొండకు వెళ్ళగా, ఓకే, అక్కడ ఏ కొండెక్కాడు అనేది చెప్పలేదు, కానీ ఇక్కడ మాత్రం ప్రత్యేకంగా చెబుతా ఉంది ఒలీవల కొండకి వెళ్ళాడని. ఒలీవల తోట ఉందని మనం చూస్తాము. గెత్సేమనే తోట అని కూడా ఇంకొక పేరు ఉంది అక్కడ. ఆయన అలవాటు ప్రకారం ప్రతిరోజు ప్రార్థన చేసేవాడు. యేసు ప్రభు వారు కొన్నిసార్లు రాత్రి అంతా ప్రార్థన చేసేవాడు, కొన్నిసార్లు ఏమో యేసు ప్రభు వారు పగలంతా ప్రార్థన చేసేవాడు, పగలంతా వాక్యం చెప్పేవాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎస్ అని వాక్యం రాయబడింది. కానీ ప్రతిరోజు నేను దేవాలయంలో బోధ చేస్తా ఉన్నాను కదా యేసు ప్రభు వారు ఆయన పట్టుకోవటానికి వచ్చినప్పుడు. అయితే ప్రతిరోజు వాక్యం బోధించేవాడు దేవాలయంలో, ప్రతిరోజు ప్రార్థన చేసేవాడు. ఇక్కడ ఏమన్నా వాడుకు చొప్పున ఒలీవ కొండకు వెళ్ళాడని ఉంది. శిష్యులు ఆయన వెంట వెళ్ళిరి. ఆ చోటు చేరి ఆయన వారితో, మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయడని వారితో చెప్పి, ప్రవేశించుకున్నట్లు ప్రార్థన చేయడని చెప్పి ప్రార్థన చేయమని చెబుతా ఉంది ఇక్కడ. అంతే. ఓకే, ఇంకొక వాక్యం ఈ విధంగా సెలవిస్తా ఉంది పిల్లారా. 4 విషయాలు చాలా ప్రాముఖ్యమైనటువంటివి. ఆయన కొండకి వెళ్ళి ప్రార్థన చేయటం. ఇంకొకటి నేను ప్రాముఖ్యంగా చెబుతాను మీకు. ఈ వాక్యాలు చదివించడం చాలా ప్రాముఖ్యమైంది. మత్తయి సువార్త 4:1. అప్పుడు యేసు అపవాది చేత శోధించబడ్డ ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను. 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలి 40 దినాలు 40 రాత్రులు ఉపవాసం ఉన్నాడు. ఉపవాసం అంటే ఏదో 1 గంట 2 గంటలు కాదు, ఒక పూట కాదు. చాలా మంది అలాగుంటారు. అలాగుంటూ కూడా మంచిదేలే, తప్పేం కాదు దాంట్లో. కానీ అతిశయపడొద్దు, సాటించుకోవద్దు. ఉపవాసాలు ఉన్నప్పుడు ప్రార్థన చేసేటప్పుడు సాటించుకోవద్దు. ప్రార్థన చేసేటప్పుడు ఉపవాసాలు ఉన్నప్పుడు ఉపవాస ప్రార్థన చేతనే అద్భుతాలు జరుగుతాయని, దయ్యాలు వెళ్ళిపోతాయి అని, గొప్ప కార్యాలు జరుగుతాయని యేసు ప్రభువు చెప్పారు. అయితే పిల్లలు మనం ప్రార్థన చేయటం రహస్యంగా ఉండాలి. ఒంటరిగా ప్రార్థన చేయాలి, రహస్యంగా ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయటానికి ఒక సమయాన్ని ఎన్నుకోవాలి. ఓకే, కొన్ని వాక్యాలు ఈ విధంగా మనకు సెలవిస్తా ఉండి నేను మీకు చదివించాలని ఆశపడతా ఉన్నాను. ఒక వాక్యాన్ని మనం చదవాలి. మార్కు సువార్త 1:35. ఇది 4వది ప్రాముఖ్యంగా. అవి కొండలెక్కటము, అరణ్యంలోకి వెళ్ళటము,
ప్రార్థన చేయటం అనేటువంటి వాటిని ఒక 3 విషయాలు ప్రాముఖ్యంగా చూసుకున్నాము. అయితే ఇది నాలుగోది. నాలుగో విషయం ఏంటంటే, ఆయన పెందల కడని లేచి ఇంకను చాలా చీకటి ఉండగా బయలుదేరి, పెందల కడ లేచి చాలా చీకటిగా ఉండగా బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచు ఉండెను. మార్కు సువార్త 1:35. మార్క్ చాప్టర్ 1:35. And in the morning, rising up a great while before day, he went out and departed into a solitary place and there prayed. పొద్దున్నే వెళ్ళాడండి, రాత్రంతా ప్రార్థన చేశాడు. ఈ 4 విషయాలు మనకు కనబడుతుంది ఏంటంటే, ఆయన కొండల్లోకి వెళ్ళటము, అరణ్యముల్లోకి వెళ్ళటము, తర్వాత రాత్రంతా ప్రార్థన చేయటము, ఉదయాన్నే లేచి వెళ్ళి ప్రార్థన చేయటం. ప్రైజ్ ది లార్డ్. అది చాలా మంచిది పిల్లారా. కొన్నిసార్లు రాత్రి అంతా ప్రార్థనలో ఉండాలి, కొన్నిసార్లు ఎర్లీ మార్నింగ్ లేవాలి, కొన్నిసార్లే కాదు ఎవ్రీడే ఎర్లీ మార్నింగ్ లేకపోతే చాలా మంచిది. ప్రైజ్ ది లార్డ్. ప్రతిరోజు 4 నుండి 7 గంటల లోపు ప్రార్థనలో ఉంటుంది, దేవునితో గడపటం. సైలెంట్గా ఎవరితో మాట్లాడకూడదు, గొడవలు పెట్టుకోకూడదు. భార్యాభర్తలు అంటే అసలు గొడవలు పెట్టుకోకూడదు అంట. గొడవలు పెట్టుకుంటే ఆయుష్ తగ్గిపోయింది, ఆరోగ్యం తగ్గిపోయింది. ఆరోగ్యం తగ్గిపోయింది కదా ఆయుష్ పోయేది. తొందరగా ముసలోళ్ళు అయిపోతారు, మానసికంగా ఒత్తిడికి గురవుతారు, నానా రకాల రోగాలు వస్తాయి, నానా రకాలైనటువంటి మనస్పర్ధలు వస్తాయి, మానసికమైనటువంటి రీతిలో కృంగిపోతారు, ఆర్థికంగా దెబ్బతింటారు, కుటుంబ వ్యవస్థ దెబ్బతినిద్ది. ప్రార్థనలో గడపండి, దేవునితో గడపండి, రాత్రంతా ప్రార్థన గడపండి. మనుషులతో మాట్లాడే కంటే, భర్తతో తిట్టే కంటే, భార్యను తిట్టే కంటే, తిట్టుకునే కంటే, కొట్టుకునే కంటే, గొడవలు పెట్టుకునే కంటే ప్రార్థనలో దేవునితో గడపండి. మీ సమయం దేవునికి ఇవ్వండి. అన్ని సమయాల కంటే ప్రార్థన సమయం విలువైంది, అన్నిటికంటే విలువైనటువంటిది. నేను కొంచెం చెప్పాను, ఈ శరీరాన్ని పవిత్రంగా ఉంచుకోవటం ఎట్లాగంటే, ముందు శుభ్రంగా ఉంచుకోవాలి శరీరాన్ని. అసలు ఎట్లాగా మన మనసు పవిత్రంగా ఉండాలి, మన హృదయం పవిత్రంగా ఉండాలి, మన మనస్సాక్షి దేవుని ఎదుట యథార్థంగా ఉండాలి, మన యొక్క స్వభావము నూతన పరచబడాలి, మన మనసు నూతన పరచబడాలి. అప్పుడే ఈ శరీరం శుభ్రంగా ఉంటది. లేదా శరీరం ఆరోగ్యం ఉండదు, అనారోగ్యంగా ఉంటది, అపవిత్రంగా ఉంటది, శరీరం గాయాలతో ఉంటది, శరీరం నానా రకాలైనటువంటి నొప్పులతో ఉంటది, నానా రకాలైనటువంటి నొప్పులు ఉంటాయి పిల్లలు, తల మొదలుకొని అరికాలు వరకు వ్యాధి అన్నట్లుగా. సో మనం దేవునితో సమయం గడిపితే పొద్దున్నే 4 లేచి 6 గంటల లోపల 7 గంటల లోపల ప్రార్థనలు ఏకాంతంగా ఎవరితో మాట్లాడొద్దు, దేవునితో తప్ప. ఆ సమయం చాలా విలువైనటువంటిది. చాలా ఆక్సిజన్ అంతా విడుదలయ్యే ఆక్సిజన్ అంతా ఆ టైంలో ఈ చెట్ల ద్వారా, ఈ ప్రకృతిలో గొప్ప ఆరోగ్యవంతమైనటువంటి ఔషధంతో కూడినటువంటి ఆక్సిజన్ విడుదలవుతుంది. అదంతా మనం పీల్చుకుంటాం ప్రార్థనలో. వాకింగ్ చేస్తూ ప్రార్థన చేయండి, ప్రశాంతమైన ప్రాంతంలోకి వెళ్ళి ప్రార్థన చేయండి, ఏకాంతంగా ఉండి ప్రార్థన చేయండి, దేవునితోనే గడుపుతూ ప్రార్థన చేయండి, దేవుని గురించి ఆలోచిస్తూ. అంటే ఆధ్యాత్మికమైనటువంటి విషయాల గురించి. శరీరానుసారులు అంటే శరీర విషయం మీద మనసు పెడతారంట, ఆత్మానుసారులు ఆత్మ విషయం మీద మనసు పెడతారంట. గలతీ పత్రిక 5వ అధ్యాయము 16 వచ్చిన దగ్గర నుండి మీరు చదివితే ఉంటది. గలతియన్స్ చాప్టర్ 5:16 through some verses. సో శరీరానుసారమైనటువంటి మనస్సు మరణాన్ని ఇస్తుంది, ఆత్మానుసారమైన మనస్సు సమాధానాన్ని, జీవాన్ని ఇస్తుంది. ప్రైజ్ ది లార్డ్. అదే రోమా పత్రికలో కూడా రాశాడు, 8వ అధ్యాయం మొత్తం మీరు చదివితే, రోమన్స్ 8 ఆల్సో. ఇలాగ అపోస్తలుడు పౌలు గారు చాలా విషయాలు చెప్పాడు. రోమా 1వ అధ్యాయం 15 వచ్చిన దగ్గర నుండి, అలాగనే తిమోతికి రాసిన పత్రిక 3వ పత్రికలో, ఇవన్నీ కూడా శరీర సంబంధమైనటువంటి వాటికి దూరంగా ఉండాలని, శరీర ఇచ్చలకి, కోరికలకి, ఆశలకి, ఆవేశాలకి, కోపతాపాలకి, దోషంలకి, నిందలకి, అసూయకి, మరి మోసాలకి, అబద్ధాలకి, దొంగతనాలకి, వ్యభిచారానికి, నానా రకాలైనటువంటి అపవిత్రమైన కార్యాలకు దూరంగా ఉండాలంటే మనం ఏం చేయాలంటే పొద్దున్నే లేచి ప్రార్థన చేయాలి. కొన్నిసార్లు రాత్రి అంతా ప్రార్థనలు గడపాలి. ప్రైజ్ ది లార్డ్. గడపగలిగితే రాత్రి అంతా, పొద్దున్నైతే రోజు లెగిస్తే ఇంకా మంచిది ఆరోగ్యానికి పిల్లలు. కొంతమంది అయితే పొద్దున్నే లేచి నానా రకాలైన వాటిని పొందుకోవాలని ఎన్నో చేస్తూ ఉంటారు, హోమాలని, అవని ఇవని. అయితే దేవుని బిడ్డలకి బైబిల్ గొప్ప మాదిరి. యేసుక్రీస్తే మన మాదిరి. యేసుక్రీస్తు చెవటమే కాదు పిల్లలు, మానవుడిగా భూమి మీదకి వచ్చి ఆయన ప్రార్థనా పరుడిగా ఉన్నాడు. ప్రార్థన మాదిరి మనకి యేసు ప్రభు పునాది వేసాడు. మనం మనుషుల కంటే యేసు ప్రభుని ఎక్కువ మాదిరిగా తీసుకోవాలి.
సేవకుల కంటే కొన్నిసార్లు సేవకులు తప్పుడు మార్గాలు నడిపిస్తారు, అసత్యంలో నడిపిస్తారు, అక్రమంలో నడిపిస్తారు, అన్యాయంలో నడిపిస్తారు, మోసాలు చేస్తారు, అబద్ధాలు ఆడతారు. విశ్వాసులు కూడా. అందుకే విశ్వాసులను కానీ సేవకులను కానీ వెంబడించొద్దు. ఏ సేవకుని వెంబడించొద్దు, ఏ విశ్వాసిని వెంబడించొద్దు, నమ్మొద్దు అసలు. దేవుడినే నమ్మండి, మీ సేవకుని నమ్మండి, మీ తల్లిదండ్రులు నమ్మండి, మీ సంఘస్థులు నమ్మండి. మీతో ఉన్నట్టు, ఎందుకంటే ఎప్పుడు చూసుకుంటా ఉంటాం, సరి చేసుకుంటా ఉంటాం. బయట వాళ్ళని, పొరుగు వాళ్ళని నమ్మొద్దు అసలు. వేరే సంఘస్థుని అసలు నమ్మొద్దు, వేరే విశ్వాసం అసలు నమ్మొద్దు, వేరే సేవకుని అసలు నమ్మొద్దు. అంటే గౌరవించండి, ప్రేమించండి, నమ్మకాన్ని ఎక్కువ పెట్టొద్దు. వాళ్ళని నమ్మి డబ్బులు ఇవ్వద్దు, వాళ్ళని నమ్మి మాట ఇవ్వద్దు, వాళ్ళని నమ్మి వస్తువులు ఇవ్వద్దు, వాళ్ళని నమ్మి జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ ఇస్తే ఇక అంతే, మీరు ఇక అడగకూడదు అనుకుంటే ఇచ్చేసేయండి. ఒక్కసారి కనుక ఆ పైసలు ఇచ్చామంటే ఒకరి చేతికి శత్రువు అయినట్టే. మనం అవమానపడినట్టు. మనం పైసలు ఇవ్వటమే కాకుండా మన సమయము, మన యొక్క మనస్సు, మన హృదయం, మన అంతరాత్మ కూడా చెడిపోతుంది. తెలుసా మీకు? చెడగొడతారు, నష్టాలు చేస్తారు, నాశనం చేస్తారు, బాధ పెడతారు. అందుకే పిల్లారా, దేవునితో సమయం గడపండి. ధనం కంటే, మనుషులతో గడిపే పనుల కంటే దేవునితో గడిపే సమయము ఎంతో విలువైనటువంటిది, శ్రేష్టమైనటువంటిది, అద్భుతమైనటువంటిది. దేవుడు గొప్ప కార్యాలు మీ జీవితంలో చేస్తాడు, అద్భుతమైన కార్యాలు చేస్తాడు. యవనస్తులు దేవునితో ఎక్కువ గడపండి. నా 16 సంవత్సరాల వయసులో నేను ప్రభువుని నమ్ముకున్నా. నాటి నుండి మోకరించడం ప్రారంభించారు. నేటికి కూడా ప్రభువుతో వ్యక్తిగతంగా నేను సమయాన్ని ఎత్తుకుంటాను. ఎవ్వరు లేకుండా నేను ఎక్కువ వ్యక్తిగతంగా సమయాన్ని ఎన్నుకుంటా. ఒకసారి పార్కులోకి వెళ్ళిపోయి కొన్ని విశాలమైనటువంటి ప్రాంతాలు వాకింగ్ చేస్తూ, చేతులు ఎత్తి ఆరాధన చేస్తా, చప్పట్లు కొడుతూ, ఎవరు పట్టించుకారు కొన్ని పార్కులు లాంటి ప్రాంతాలు, పబ్లిక్ కాబట్టి. సో ఏకాంతంగా వెళ్ళండి, ఏకాంతమైన ప్లేస్ని ఎన్నుకోండి. ఒకసారి రూములో ఉండి, ఒకసారి చర్చిలో ప్రశాంతంగా ఎవరు లేనప్పుడు. యేసు ప్రభు కూడా అట్లాగే ఎన్నుకున్నాడండి. చూడండి, అక్కడ మందిరాలు లేవు, సమాజ మందిరాలు. ఎందుకు ఎక్కువ సమాజ మందిరాల్లో ప్రార్థన చేసినట్టు మనకు కనపడదు? వాడుకు చొప్పున అంట ఆయన ఒలీవల తోటకి వెళ్ళాడంట. ఒలీవల కొండకి వెళ్తాడు ఎక్కువగా. ఒలీవల కొండకి వెళ్ళి ఆ తోటలో ప్రార్థన చేస్తాడు, అరణ్యములో ప్రార్థన చేశాడు, కొండలెక్కి ప్రార్థన చేశాడు. ప్రైజ్ ది లార్డ్. ఉదయాన్నే లేచి వేకువజాము సూర్యుడు ఉదయించక ముందే, అది మంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది మనకి. ఆ ప్రశస్తమైన సమయం దేవునితో గడపటం వలన ఆరోగ్యవంతులుగా ఉంటారు, బలవంతులుగా ఉంటారు. పరిశుద్ధాత్మ దేవుడు అట్టి కృప మీకు, మీ కుటుంబాలకు సమృద్ధిగా అనుగ్రహించును గాక. ఈ దినం మనం విన్న ప్రతి మాట మన జీవితాలకి ఆశీర్వాదకరంగా మార్చబడును గాక. కొండలెక్కే అనుభవాలు, అరణ్య ప్రాంతాలను జయించే అనుభవాలు, ఉదయ కాలములో సూర్యుడిని జయించే అనుభవాలు, సూర్యుడి కంటే ముందే ప్రయత్నం, రాత్రి అంతా చీకటి శక్తులు, దురాత్మ శక్తులు, దైవ శక్తులు అన్నిటిని జయించే అనుభవాలు. ప్రకృతి అంతా అందరు నిద్రపోతా ఉండగా మనం దేవునితో మాట్లాడుతూ మనం రూల్ చేస్తాం. అందరూ పగలు రూల్ చేస్తారు, మనం రాత్రులు దేవునితో గడుపుతూ ప్రపంచాన్నే ఏలుబడి చేస్తారు పిల్లారా. అదే దేవుడు చెప్పింది ఆదికాండం 1వ అధ్యాయం 26 నుండి 28 వచ్చిన వారికి. ప్రపంచాన్ని అంతటిని ఏలుబడి చేయమన్నాడు, లోపరుచుకోమన్నాడు, అధికారం చేయమన్నాడు, ఫలించమన్నాడు, అభివృద్ధి చెందమన్నాడు, విస్తరించమన్నాడు, భూమిని నిండించమన్నాడు. ఈ వాగ్దానాలు అక్కడ మనకుండి. 12వ అధ్యాయం ఆదికాండంలో అబ్రహాముతో చేసిన వాగ్దానాలు కూడా అదే. నేను నిన్ను దీవిస్తాను, విస్తరింపజేస్తాను, ఫలింపజేస్తాను, నిన్ను భూమి మీద ఉన్న ప్రజలందరికీ ఆశీర్వాదకరంగా చేస్తాను, నిన్ను శపించేవాడిని శపిస్తాను, దూషించేవాడిని దూషిస్తాను, నిన్ను ఆశీర్వదించేవాడిని ఆశీర్వదిస్తాను, దీవించేవాడిని దీవిస్తాను అని అన్నాడు. ఇలా చెప్పుకుంటూ పోతే 12వ అధ్యాయం దగ్గర నుండి అబ్రహాముతో 25-26 అధ్యాయాలు అద్భుతమైనటువంటి విషయాలు మాట్లాడుతూ మనం చూస్తాం పిల్లారా. ఇంకా అలా చెప్పుకుంటూ పోతే అధ్యాయాలు మొత్తం 50 అధ్యాయాలు కూడా అద్భుతమైన వాగ్దానాలు, ప్రమాణాలు, నిబంధనలు మనకు కనబడుతుంది. దేవునితో గడిపే సమయం పిల్లారా ఎన్నుకున్నారు వాళ్ళు ఆశీర్వదించబడ్డారు. ఆ దినము వారు దేవునితో గడిపారు కాబట్టి నేటికి అవి మనం చదువుతా ఉన్నాం. దాని ద్వారానే ఇవన్నీ మిగిలినటువంటి 65 పుస్తకాలు వచ్చేసినాయి. ఆదికాండం ఒక పుస్తకంలో జరిగినటువంటి గొప్ప కార్యాలు 50 అధ్యాయాల్లో. సో దేవునితో గడిపిన గొప్ప గొప్ప భక్తులు ఉన్నారు ఆదికాండంలో. 50 అధ్యాయాల్లో గొప్ప గొప్ప వ్యక్తులు ఉన్నారు, అద్భుతమైన వ్యక్తులు ఉన్నారు, శక్తివంతమైన వ్యక్తులు. ఆదాము దగ్గర నుండి ముఖ్యంగా మనం చూసుకున్న నోవాహు దేవునితో హానోకు దేవునితో నడిచాడు, అబ్రహాము, ఇలా చెప్పుకుంటూ పోతే పిల్లారా ఇస్సాకు, యాకోబు, ఇశ్రాయేలీల్లో ఉన్నటువంటి గొప్ప యోసేపు, అద్భుతమైనటువంటి యోసేపు, దేవునితో సమయంగా దేవుని వాక్యాన్ని, దేవుని మాటను తీసుకునేటువంటి వాడు యోసేపు. యోసేపుని గురించి మరి దేవుడు తనకిచ్చిన కృపను బట్టి రాజు ఏమంటాడంటే, ఐగుప్తు రాజు, నీలాంటి దేవుని ఆత్మ కలిగిన వాడు భూమి మీద ఎవరు లేడు అని అంటాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా.
అలాగే దానియేలు గురించి వాక్య దానియేలు ప్రార్థన పరుడు. అలాగే సమూయేలు గురించి, సొలొమోను కాదండి, సమూయేలు గురించి, సొలొమోను కూడా ప్రార్థన చేసేదానికని తర్వాత మంచి ప్రార్థనా పరుడు ఆయన కూడా. మోషే గురించి చెప్పబడతా ఉంది, ఇశ్రాయేలీల గురించి, నాయకుల గురించి, ప్రవక్తల గురించి, ఇలా చెప్పుకుంటూ పోతే పిల్లారా ఎంతో మంది ప్రార్థనా పరులు. వారు దేవునితో సమయం గడిపారు. మీరు దేవునితో సమయం గడపడు. ఇప్పుడు చదువుకునే వాక్య భాగాలన్నీ కూడా యేసు ప్రభు వారు ప్రార్థనలో గడిపినప్పుడల్లా గొప్ప గొప్ప అద్భుతాలు వెంబడించినాయండి. అద్భుతాలు వెంట అద్భుతాలు వెంబడించింది. దేవుని వాక్యం అదే మనకు చూస్తా ఉంది. ఇదేనో పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుతూ ఉండగా, దేవుని వాక్యం మన హృదయాన్ని దర్శిస్తూ ఉండగా, మన అంతరాత్మను దర్శిస్తూ ఉండగా, పరిశుద్ధాత్మ శక్తి అభిషేకము మన యొక్క హృదయాన్ని దర్శిస్తూ ఉండగా మనము ఆశీర్వదించబడతాం పిల్లారా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆయన ప్రార్థన చేసిన తర్వాత అపవాదిని జయించాడు. 4వ అధ్యాయంలో మత్తయి సువార్తలు కదా, సాతానుని జయించాడు, సాతానుని ఎదిరించాడు. ప్రైజ్ ది లార్డ్ అని మనకి 4వ అధ్యాయంలో మనకి కనబడుతుంది. ఎక్కడి వరకు అంటే మీరు చదువుకుంటూ వెళితే మొత్తము 11వ వచనం వరకు మనకు కనబడుతుంది. అలాగనే 26వ అధ్యాయంలో 53వ వచనం వరకు యేసు ప్రభువు వారు చాలా అద్భుతమైనటువంటి విషయాలు చెప్పారు. అక్కడ ఏమంటాడంటే, ఆయన ప్రార్థన చేసిన తర్వాత ఆ గెత్సేమనే తోటలో లేకపోతే ఆ ఒలివల కొండ దగ్గర ఆయన ప్రార్థన చేసిన తర్వాత ఆయన మన కొరకు బలియాగాన్ని ఎదుర్కొంటా ఉన్నాడు పిల్లారా. అయితే 26వ అధ్యాయం మత్తయి సువార్త 53వ వచనం సెలవిస్తా ఉంది. ఆయన ప్రార్థన చేసి సాలించిన తర్వాతే యూదా వచ్చి అప్పగిస్తాడు. సో ఆ తర్వాత గొప్ప కార్యాలు జరిగినాయి. బలైపోయాడు మన కొరకు. ఎన్నో శ్రమలు, నిందలు, అవమానాలు, హింసలు ఇవన్నీ భరించాడు, సహించాడు, ప్రాణాన్ని పెట్టాడు, సిలువ వేయబడి, రక్తాన్ని కార్చి, దెబ్బలు తిని, గాయాలు చేయబడి, చనిపోయి సమాధి చేయబడి తిరిగి 3వ దినాన్ని లేచాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇలాగెన్నో అద్భుతాలు పిల్లారా. లూకాసు వార్త 3వ అధ్యాయం 21వ వచనంలో కూడా యేసు ప్రభువు మరి ప్రార్థన చేసిన తర్వాత వచ్చి బాప్తిసం తీసుకున్నాడు అని ఇక్కడ బాప్తిసం తీసుకున్న తర్వాత ఆయన ప్రార్థనలో నడిపించబడ్డాడు. అయితే బాప్తిసం తీసుకున్న తర్వాత పరిశుద్ధాత్మ శరీరాకారం పావురం వల్ల ఆయన మీదగా దిగి రావటం మనం చూస్తాం. అప్పుడు నీవు నా ప్రియ కుమారుడు, నీ యందు నేను ఆనందించున్నాను అనే యొక్క శబ్దము ఆకాశము నుండి వచ్చెను అని ఉంది. ఇక్కడ 3వ అధ్యాయము 21వ వచనంలో ఏముందంటే, ప్రజలందరూ అంటే లూకాసు వార్త 3:21 ప్రజలందరూ బాప్తిసం పొందినప్పుడు యేసు కూడా బాప్తిసం పొంది ప్రార్థన చేయుచుండగా, ఆయన ప్రార్థన చేసిన తర్వాత పరిశుద్ధాత్ముడు, దేవుని యొక్క ఆత్మ మరి పావురాకారులు ఆయన మీదకి వచ్చినట్లుగా మనం చూస్తాం. ఇక్కడ ప్రతిసారి ప్రార్థన చేసినప్పుడు అద్భుతాలు జరుగుతున్నాయండి. మీ ప్రార్థన సమయం కూడా మీకు ఆశీర్వాదకరంగా మార్చబడును గాక. శోధనలు వచ్చినప్పుడు భయపడొద్దు. ఒకవేళ మీ కార్యాలు జరగకపోతే ఏదో ఒక బలహీనత మనలో ఉంటుంది. మనం సరి చేసుకోవాలి, ఒప్పుకోవాలి, సరిదిద్దుకోవాలి, వేచి ఉండాలి, ఎదురు చూడాలి. మన బలహీనతలన్నీ చూపించమని ప్రభువుని అడగాలి. అంతేగాని దూషించొద్దు, నిందించొద్దు, వెనక చేయొద్దు పిల్లారా. లూకాసు వార్త 6:12 కూడా మనం చదువుకుంటే ఆ వాక్యం 12 తర్వాత 13 చెబుతూ, ఉదయం అయినప్పుడు ఆయన తన శిష్యులను పిలిచి వారిలో 12 మందిని ఏర్పరిచి వారికి అపోస్తలుని పేరు పెట్టి వారిని పరిచర్య చేయడానికి పంపించాడు. 12 మందిని ఏర్పాటు చేసుకున్నాడు ప్రార్థన చేసిన తర్వాత. ఇంకా బైబిల్ సెలవిస్తా ఉంది 5వ అధ్యాయం 18వ వచనంలో ఏమనుందంటే, అపవిత్రాత్మ చేత బాధించబడిన వారును వచ్చి స్వస్థత నొందినట్లుగా మనం చూస్తా ఉన్నట్లే. ఈ అధ్యాయం అంతా కూడా, ఈ యొక్క 5వ అధ్యాయము ఇప్పుడు 6వ అధ్యాయం చదువుకున్నాం కదా మనం, 6:12 చదివే మనం. అయితే 6వ అధ్యాయము అక్కడ 12 వచ్చిన దగ్గర నుండి ఇక్కడ 18 వచ్చిన వరకు మనం చదువుకుంటే 18, 19 కూడా ప్రభావం ఆయనలో నుండి బయలుదేరి అందరినీ స్వస్థపరచుచూ ఉండేను కనుక జనసమూహం అంతయు ఆయనను ముట్టవలనని యత్నము చేసిరి. చూసారా? ఇట్లాగా లూకాసు వార్త 5వ అధ్యాయం 16వ వచనంలో కూడా యేసు ప్రభు ప్రార్థన చేసిన తర్వాత జరిగినటువంటి విషయాలు మనకు కనబడతామండి. ఒకనాడు ఆయన బోధించుచుండగా గలిలయ, యూదయ దేశముల ప్రతి గ్రామము నుండి, యెరూషలేము నుండి వచ్చిన పరిసయ్యులను, ధర్మశాస్త్రోపదేశకులను కూర్చొని ఉండగా ఆయన స్వస్థపరిచినట్లు ప్రభు శక్తి ఆయనకు ఉండెను. ప్రార్థన చేసినప్పుడు ఇది జరిగినాయి పిల్లారా. మత్తయి సువార్త 14వ అధ్యాయం 23వ వచనంలో కూడా ఆయన ప్రార్థన చేసినప్పుడు ఏం జరిగినాయి అంటే, ఇక్కడ ఒక అద్భుతం జరుగుతూ ఉంది. రాత్రి జాముల్లో యేసు ప్రభు వారు ఏం చేస్తున్నారంటే 25వ వచనంలో 14వ అధ్యాయము మత్తయి సువార్త 14వ అధ్యాయం 25వ వచనం,
రాత్రి జామున రాత్రి 4వ జామున ఆయన సముద్రం మీద నడుచుచు వారి యొద్దకు వచ్చిన. సముద్రం మీద నడిచేడు ఈయన ప్రార్థన చేసినప్పుడు. యేసయ్య దేవుని స్తోత్ర. ఇలాగ ప్రార్థన చేసిన ప్రతిసారి యేసు ప్రభు గొప్ప అద్భుతాలు జరిగించేట్లాగా. భక్తులు కూడా అలాగే మీ జీవితాల్లో కూడా అద్భుతాలు జరుగుతాయి. ప్రార్థనా సమయము మోషేనంట దేవుని మహిమ నింపిందంట. ఆ మహిమను ఇశ్రాయేలీయులు చూడలేకపోయారంట. ప్రైజ్ ది లార్డ్. ఆయన ముఖం ప్రకాశించిందంట. ప్రార్థనా సమయం దేవునితో 40 రాత్రులు పగళ్ళు ఏమి తినకుండా ఏమి తాగకుండా గడిపాడు మోషే కూడా. మీరు చదువుకుంటే వెళ్తే 12వ అధ్యాయం నుండి అద్భుతమైనటువంటి విషయాలు, 20వ అధ్యాయం తర్వాత 17వ అధ్యాయం నుండి కూడా ఈ వాక్యాలు మనకు కనబడతాయి. 35వ అధ్యాయం వరకు, 12 నుండి 35వ అధ్యాయం వరకు మీరు చదువుకుంటే మోషే దేవునితో గడిపిన విషయాలు కూడా మనకు కనబడతాయి. మార్కు సువార్త 1వ అధ్యాయం 35 వచ్చిన దగ్గర నుండి కూడా మనం చదువుకుంటే తర్వాత ఆయన ప్రార్థన చేసిన తర్వాత అద్భుతాలు జరిగించాడు. 38 వచ్చిన సెలవిస్తా ఉంది. ఆయన ఇతర సమీప గ్రామంలోనూ నేను ప్రకటించినట్లుగా వెళ్ళుదాం రండి, ఇందు నిమిత్తమే కదా నేను బయలుదేరి వచ్చిందని వారితో చెప్పాను. ఆయన గలిలయ అన్నంతటా వారి సమాజ మందిరములలో ప్రకటించుచు దయ్యములను వెళ్ళగొట్టుచు ఉండెను. ఒక కుష్ఠరోగి ఆయన యొద్దకు వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవని ఆయనతో చెప్పి ఆయనను వేడుకొనగా, ఆయన కనికరపడి చేయి చాపి వానిని ముట్టి నాకిష్టమే నీవు శుద్ధుడువు కమ్మని వానితో చెప్పాను. వెంటనే కుష్ఠరోగము వానిని విడిచిన గనుక వాడు శుద్ధుడు ఆయన. కొంతమంది స్వస్థతలకి అవి చెప్పొద్దు ఈ చెప్పొద్దు అంటారు, పనికి మాలినోళ్ళు, దరిద్రులు. నేను కాదు, దేవుడే చెబుతున్నాడు. దేవుడే స్వస్థపరుస్తున్నాడు. యేసు ప్రభువే స్వస్థపరుస్తున్నాడు. ప్రార్థన లేకపోతే, నీలో దేవుని ఆత్మ లేకపోతే, దేవునితో సమయం గడపకపోతే, మనుషులతో గడిపితే స్టడీస్తో, బుక్స్తో, ల్యాప్టాప్లతో, సెల్ ఫోన్లతో గడిపేవానికి ఎక్కువ సమయం. ప్రార్థన దేవునితో గడపవు, అద్భుతాలు జరగవు కాబట్టి స్వస్థతలు లేవంటారు వీళ్ళు. లోక జ్ఞానం ఉంటుంది, దయ్యాల జ్ఞానం ఉంటుంది, భూతాల జ్ఞానం ఉంటుంది, ప్రకృతి జ్ఞానం ఉంటుంది, మనుషుల జ్ఞానం ఉంటుంది అని మరి యాకోబు పత్రిక 3వ అధ్యాయంలో మనం చదువుకుంటాం. చదవండి తర్వాత. ఇట్లా యేసు ప్రభు వారు ప్రార్థన చేసిన ప్రతిసారి పిల్లారా మార్కు సువార్త 6వ అధ్యాయం 46 వచనంలో కూడా ప్రార్థన చేసిన తర్వాత అద్భుతాలు జరిగినాయి. ఇక్కడ ఆయన సముద్రం మీద నడిచి వెళ్ళినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉంటాం. ఇట్లా ప్రతి దాంట్లో కూడా మీరు ఆ వాక్యాలన్నీ కంటిన్యూ చదవండి. నేను చెప్పిన ప్రతి వాక్యాన్ని 4 ప్రాముఖ్యమైనటువంటి విషయాలు చెప్పాను. ఆయన కొండల్లోనికి వెళ్ళి ప్రార్థన చేయటం, అరణ్యాల్లోనికి వెళ్ళి ప్రార్థన చేయటం, ఒంటరి ప్రాంతాల్లోకి వెళ్ళి ప్రార్థన చేయటం, ఆ తర్వాత ఆయన ఉదయాన్నే లేచి ప్రార్థన చేయటం, రాత్రి అంతా లేచి ప్రార్థన చేయటం, రాత్రి అంతా మెలకుగా ఉంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని సన్నిధిలో ప్రార్థనా సమయం మీకు ఆశీర్వాదకరంగా మార్చబడును గాక. దేవుని మేళ్లు మీ జీవితంలో, మీ కుటుంబంలో జరుగును గాక. అద్భుతాలు జరుగును గాక. విజయవంతమైన జీవితం జీవించడానికి దేవుడు సహాయం చేయను గాక. ఇక్కడే ఒక అద్భుతం జరుగును గాక. దేవుని శక్తి ప్రభావము మిమ్మల్ని ముట్టి బాగు చేయను గాక. రక్షణ కార్యం జరిగించును గాక. పాప క్షమాపణ కలిగించును గాక. అద్భుతమైన విమోచన మీకు కలుగును గాక. మీ కుటుంబాలకి, మీ జీవితాలకి దేవుడు గొప్ప కార్యాలు జరిగించును గాక. దుఃఖము, వ్యాకులము, చింత తొలగిపోవును గాక. నిరాశ, నిస్పృహ, కృంగిపోయిన స్థితి నుండి విడుదల పొందుదురు గాక. ప్రతి విధమైన అపవిత్రత నుండి, అక్రమం నుండి, అన్యాయం నుండి, మోసం నుండి, దగా నుండి, త్రాగుడు, వ్యభిచారం, దొంగతనాలు, అబద్ధాల నుండి విడుదల పొందుదురు గాక. ప్రతి విధమైనటువంటి నీచమైన, నికృష్టమైన, శరీర సంబంధమైనటువంటి శరీర ఆశలు, వాంఛలు, కోరికలు, తృష్ణ, దానంతటి నుండి విడుదల పొందుతురు గాక. ఇప్పుడే ఒక అద్భుతం జరుగును గాక. దుఃఖము, నిష్ఠూర్పు, కృంగుబాటుతనం అంతా తొలగిపోవును గాక. అప్పుల బాధ నుండి విడుదల పొందుతురు గాక. ప్రతి విధమైనటువంటి దరిద్రం అంతా తొలగిపోవును గాక. అవమానం అంతా తొలగిపోవు, కొట్టివేయబడును గాక. యేసు నామములో శాపం విరిచివేయబడును గాక. పాపపు శక్తులన్నీ కూల్చివేయబడును గాక. వ్యాధి, రోగం అంతా యేసు నామములో దేహాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవును గాక. నరాలు, ఎముకలు, కండరాలు, మూలుగుల్లో స్వస్థత కలుగును గాక. తల మొదలుకొని అరికాలు వరకు విడుదల కలుగును గాక. శారీరకంగా, మానసికంగా, సాంఘిక పరంగా, సామాజికంగా, భావోద్రేక పూర్వకంగాను, ఆధ్యాత్మికంగా విడుదల కలుగును గాక. అద్భుతాలు జరుగును గాక. గొప్ప కార్యాలు చేసేది గాక. ప్రార్థించుకుందాం. మహాపరిశుద్ధుడ, మహాగరుడ, వందనాలు, స్తోత్రాలు. కూడొచ్చిన ప్రతి బిడ్డ, నీ వాక్యం వింటున్న ప్రతి బిడ్డ, నీ సన్నిధిని ఆరాధిస్తున్న ప్రతి బిడ్డ, మహిమపరుస్తున్న ప్రతి బిడ్డ, వారి కుటుంబాలు, వారి జీవితాలు ఇప్పుడే దీవించబడును గాక. రైట్ నౌ బ్లెస్సింగ్స్ రిసీవ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. విడుదల పొందండి, స్వస్థత పొందండి, ఆరోగ్యం పొందండి, రక్షణ పొందుదురు గాక. ప్రతి శాపము నుండి విడుదల, వ్యసనాల నుండి విడుదల, చెడు నుండి విడుదల, శరీర సంబంధమైన ఇచ్చల కోరికల నుండి విడుదల కలుగును గాక.
దీవించమని, కుటుంబాలు ఆశీర్వదించమని, మా దేశాన్ని, మా రాష్ట్రాలు, మా ప్రజలు, మా నాయకులు, మా అధికారులు అందరూ దీవించబడుదురు గాక. తల్లిదండ్రులు, బంధువులు, రక్త సంబంధులు, స్నేహితులు, సన్నిహితులు, ఇరుగు పొరుగు వారు అందరూ దీవించబడుదురు గాక. సమస్త మహిమ ఘనత నీకే చెల్లిస్తూ సమయం దిన కొరకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ఆచరించి మా ప్రభువును మా రక్షకుడైన యేసయ్య శ్రేష్టమైన గొప్ప నామములు స్తుతించి ప్రార్థించి ఘనపరిచి వేడుకుంటున్నాము తండ్రి. ఆమె తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసయ్య కృప, పరిశుద్ధాత్ముడు ఆయన సన్నిధి సహవాసం, కాపుదల, భద్రత కూడిన మనందరికీ సకల పరిశుద్ధులకి సదాకాలం ప్రభు రాక వరకు తోడై ఉండి నడిపించును గాక. ఆమె క్రైస్తలా అందరూ ప్రభుపేట హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ మళ్ళీ తిరిగి కలిసినంత వరకు ప్రభు కృప మన కుటుంబాల జీవితాలకు తోడై నడిపించును గాక. ప్రతిరోజు వినండి దేవుని వాక్యం, దేవుని స్తుతించండి. యూట్యూబ్లో కూడా అప్లోడ్ చేయబడతా ఉన్నాయి. సో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్రతిసారి నేను లోడ్ చేసేవన్నీ మీకు వస్తుంది. క్రైస్తలా మళ్ళీ తిరిగి కలుసుకునేంత వరకు దేవుని సన్నిధి మనందరి తోడే ఉండేది అనిపించింది. సీ యూ ఆల్ ఇన్ జీసస్ నేమ్ నెక్స్ట్ డే. అంటిల్ దెన్ టేక్ కేర్. హ్యావ్ ఎ గుడ్ డే అండ్ వండర్ఫుల్ డే.